నుంచి అందరికీ నమస్కారాలండి. ఈరోజు 41వ అథారిటీ మీటింగ్, అమరావతి అథారిటీ మీటింగ్ ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో మీకు అందరికీ తెలిసిందే 2014-19 నుంచి అమరావతి సిటీ, క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే డిజైన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ కానీ, అంటే మేజర్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్స్, అధికారుల కోసం బిల్డింగ్స్ కానీ, మరియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ టెండర్ పిలవటం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా 3 ముక్కలు ఆటాడి రాజధానిని నిర్వహణ చేసింది. దానికి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఈ 6 నెలల్లో దానికి ఉన్న అనేక లీగల్ ఇష్యూస్ అన్నింటి పరిశీలి చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద డెసిషన్ తీసుకొని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు, కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్, ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వారి దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డిఏలో బిల్డింగ్స్, గజిటెడ్ ఆఫీసర్సు, నాన్ గజిటెడ్ ఆఫీసర్సు, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్సు, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైతే